ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, అత్యంత విలువైన ఉపాయం తెలుసుకుంటున్నాం. ఇది చాలామంది కుటుంబ సభ్యులు ఇంట్లో ఏదో ఒక అరిష్టం, ఎప్పుడూ కలతలు, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరి మధ్య ఒకరికి అంటే ఇబ్బందులు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లల మధ్యలో కావచ్చు, పిల్లల వల్ల, భార్యాభర్తల వల్ల, అత్తమామల వల్ల, ఆడపడుచుల వల్ల, పక్కింటి వారి వల్ల, ఎదురింటి వారి వల్ల, మన కుటుంబ సభ్యుల వల్ల కూడా జరుగుతుంటాయి. అలాంటి వాటికి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను. ఇది ప్రయత్నపూర్వకంగా తూచా తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. శుక్రవారం నాడు కుటుంబ యజమాని, ఒక్కొక్కడ అనుమానం ఉంటుంది, మా భర్త లేడి గురువు గారు మేము చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే కుటుంబ యజమానిగా ఉంటారో ఆ యజమాని తలస్నానం చేసి మంచి వస్త్రం, ఉతికిన వస్త్రాన్ని కట్టుకోవాలి. అంటే మడి వస్త్రం అంటాం మామూలుగా, అయితే ఉతికిన వస్త్రాన్ని, శుభ్రంగా ఉన్న వస్త్రాన్ని కట్టుకోవాలి. ఒక తెల్లని సంచి, చిన్న సంచి కుట్టించుకోండి, లేదా బయట మార్కెట్లో దొరుకుతాయి, దాన్ని తీసుకోండి. ముందుగా దానిలో ఒక 11 రూపాయలు చిల్లర వేసి మీరు ఇష్టదైవానికి, మీ ఇంట్లో ఉన్న ఇష్టదైవానికి ధూపము, దీపము, నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్ళి వారికి తోచినంత ధనాన్ని, అంటే ₹1, ₹2 వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ సంచిలో వేయమనండి. తర్వాత ఎవరైతే ఈ చేస్తున్నారో, అంటే యజమాని, అంటే యజమాని భార్య అయినా చేయవచ్చు, భర్త అయినా చేయవచ్చు, కానీ మగవారు చేస్తే మంచిది. దగ్గరలో ఎక్కడైనా సరే మీ దగ్గరలో లక్ష్మీదేవి ఆలయం ఉంటే, అంటే లక్ష్మీనారాయణ ఆలయం ఉన్నా పర్వాలేదు, అక్కడికి వెళ్ళి ఈ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని హుండీలో వేసి, తర్వాత ఆలయ అర్చకుడికి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత పగటి పూట ఉపవాసం ఉండండి, అంటే పళ్ళు ఫలాలు తీసుకొని ఉపవాసం ఉండండి. సాయంత్రం చంద్ర దర్శనం అంటే 6 తర్వాత ఉపవాసం వీడి మీరు ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. ఇది చాలా మంచిదన్నమాట. ముందుగా ఉపవాసాన్ని వదలద్దు. అలాగే ఇప్పుడు చంద్ర దర్శన సమయంలో చంద్రుడికి నమస్కరిస్తూ ఇలా మనసులో అనుకోండి, ఓ ప్రత్యక్ష దైవమా, నువ్వు లక్ష్మీదేవికి, శివుడికి ఇష్టమైన వాడివి. మా కష్టాలని, అరిష్టాలని తొలగించే శక్తి మాకు కలిగించు, వసంగమని కోరుకోవాలి అని మీరు వేడుకోవాలి. ఇది అతి పురాతనమైన ఉపాయం. దీన్ని జోలిపట్టుట అని అంటారు. భగవంతుడిని అడగటం అంటే చాలామందికి తెలియదు. భగవంతుడిని ఎలా అడగాలో తెలిస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకిస్తాడు. మనకి లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారిని కొన్ని క్రియల ద్వారా అడుగుతూ ఉంటారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అలా అమ్మవారిని అడుగుతూ ఉంటారు. అమ్మ నాకు ఇది కావాలి అని అడగడం కూడా రావాలి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి కుటుంబంలో తరచుగా వచ్చే అరిష్టాలు, కలతలు, ఒకరి మధ్య ఒకరు వచ్చే గొడవలు, చుట్టుపక్కల వాళ్ళతో వచ్చే గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.